మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు అమెజాన్లో పర్చేస్ చేసిన tplink బ్లూటూత్ 5.0 నానో యూఎస్బీ అడాప్టర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తానండి. సో ఇది వచ్చేసి చూసారు కదా, నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. సో ప్యాకింగ్ కూడా మనకి amazon.in అని రావడం జరిగింది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. సో చూసారండి, మనకి ప్యాకేజ్ అయితే ఈ మధ్య మనకి ఇలానే ఇస్తున్నారు. ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ అని చెప్పేసి మనకి ప్లాస్టిక్ని కంప్లీట్గా వీళ్ళు అప్పుడప్పుడు అయితే ఇట్లా మనకి పేపర్లో ఇచ్చేసారు. సో ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయాలని చెప్పేసి. సో మనకైతే ఇలా వచ్చిందండి బాక్స్ అయితే కంప్లీట్ సీల్ ప్యాకింగ్లో. పైన చూసుకుంటే మనకి tplink అలాగే బ్లూటూత్ 5.0 నానో యూఎస్బీ అడాప్టర్, మోడల్ నెంబర్ వచ్చేసి UB500. అలాగే మనకి ఇది 1 year వ్యారంటీతో వస్తుందండి. ఒకవేళ మీరు కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్తో చూసుకోవచ్చు. అలాగే విండోస్ లోగో చూసుకోవచ్చు. అలాగే బ్లూటూత్ 5.0 ఫాస్టర్ స్పీడ్స్ అండ్ ఫర్దర్ కవరేజ్. అండ్ ఇది సపోర్టింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, లేటెస్ట్గా వచ్చిన విండోస్ 11కి కూడా మనకి పనిచేస్తుందని చెప్పారు వీళ్ళు. సో ప్యాకేజ్ అలాగే స్పెసిఫికేషన్ కూడా చూసుకోవచ్చు. ఇది ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి USB 2.0తో వస్తుందండి. అలాగే డైమెన్షన్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే సిస్టమ్ కంపాటిబిలిటీ అని చెప్పేసి మనకి సపోర్టెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాను కదా ఇంతకుముందు, విండోస్ 7, 8.1, 10 అలాగే విండోస్ 11 కూడా ఇది కంపాటబుల్గా ఉంటుందని చెప్పారు. సో నాకు అంతకుముందు 4.0 ఉండే, సో అందుకోసం నేను 5.0 తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు, మనకి మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి tplink కార్పొరేషన్ ఇండియా అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి మేడ్ ఇన్ చైనా అండి. సో ఎంఆర్పి వచ్చేసి మనకి 899 ఉంది, బట్ నాకు ఇది అమెజాన్లో 539 రూపీస్కే రావడం జరిగింది. అలాగే మ్యానుఫ్యాక్చర్ చూసుకోవచ్చు, ఆగస్టు 2022లో ఇది మ్యానుఫ్యాక్చర్ అయిందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది వెనక సైడ్. సో మీరు చూసుకున్నట్టయితే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చారో, అలాగే వాళ్ళ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి దేని కనెక్ట్ చేసుకోవాలనేది కూడా మనకి చూసుకోవచ్చు. ఎక్స్బాక్స్ కానీ, ప్రింటర్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, స్పీకర్స్ కానీ, బ్లూటూత్ సంబంధించిన ఏవైనా మనకి కనెక్ట్ చేసుకోవచ్చు అని వీళ్ళు పైన కూడా మెన్షన్ చేసి మనకి సింబల్స్ రూపంలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వ్యారంటీ కూడా 1 year వ్యారంటీ అన్నారు కదా, మీరు సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా రిజిస్టర్ చేసుకోకపోయినా మీ దగ్గర బిల్ ఉన్నా కానీ సరిపోతుంది. సో దాంట్లో ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. సో 1 year వరకు వ్యారంటీ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా tplink సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే మనకి వాళ్ళు వ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బాక్స్ అయితే నీట్గానే ఉందండి, ఎక్కడ మనకి డ్యామేజ్ అనేది లేదు. సో నాకు 1 day డెలివరీలోనే వచ్చింది మనకి. సో మనకి సిటీ దగ్గర ఉంటే 1 day లేకపోతే 2 daysలో వస్తుంది. సో దాంట్లో ఇష్యూస్ ఏమి ఉండవు. సో ఇక్కడ చూసుకోవచ్చు, కంప్లీట్ అయితే మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ అండి ఇది. బట్ ఏంటంటే tplink అనేది బెస్ట్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో సీల్ వచ్చేసి మనకి వెనక సైడ్ ఇలా ఉందండి. సో నేనైతే ఓపెన్ చేస్తున్నాను. సీల్ ఓపెన్ చేశాక వీళ్ళు చెప్పారు కదండి, మనకి ప్యాకేజ్ ఇంక్లూడ్స్ వచ్చేసి మనకి క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్, అలాగే నానో యూఎస్బీ అడాప్టర్ UB500, అంటే మోడల్ నెంబర్ వచ్చేసి UB500 అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో లోపల చూసుకుంటే మనకి ఇలా ప్లాస్టిక్ ఒక దాంట్లో ఇచ్చారు, ఒక బ్లూటూత్ నానో అడాప్టర్. అలాగే మనకి వెనక సైడ్ అయితే మనకి స్టిక్కర్ వేసి పెట్టేశారు. సో దాన్ని పక్కన పెట్టేసి ఒకసారి చూద్దాం. క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్, మనకి ఒకవేళ ఎలా ఇన్స్టాల్ చేయాలి, డ్రైవ్స్ ఏమైనా ఉంటాయని మరి ఏం ఇబ్బంది పడకండి. జస్ట్ ఇది ప్లగ్ అండ్ ప్లే అండి. మనం అటాచ్ చేస్తే సరిపోతుంది మన సిస్టమ్కి. డ్రైవ్స్ అయితే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు విండోస్ 10, విండోస్ 11 కనుక. ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ కావాలంటే మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటిది అనేది కూడా మనకి ఇన్స్టాలేషన్ గైడ్లో చూస్తే సరిపోతుంది. జస్ట్ మనకి కనెక్ట్ చేయగానే బ్లూటూత్ సింబల్ వస్తుంది, దాంట్లో ఇష్యూస్ అయితే ఏముండవు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి నానో అంటే చాలా నానోగానే ఉందండి. ఎందుకంటే మనకి పెద్దగా ఏం లేదు, జస్ట్ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. అసలు కనిపించని కూడా కనిపించదు మనం CPUకి అటాచ్ చేసినప్పుడు. సో ఎందుకంటే మామూలుగా మనకి సిస్టమ్స్కి బ్లూటూత్స్ అనేవి రావు మనకి డెస్క్టాప్లోకి. సో అందుకోసం ఇటువంటివి మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే కొన్ని సిస్టమ్స్కి అయితే మనం పెట్టించుకోవడం జరుగుతుంది, బట్ లేని వాటికి మాత్రం ఇలా మనం తీసుకుంటే సరిపోతుంది, ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ బ్లూటూత్ 5.0 తీసుకుంటే, ఎందుకంటే మనకి ప్రజెంట్ నడుస్తున్న జనరేషన్ వచ్చేసి బ్లూటూత్ 5.0 అండి. సో అందుకోసం ఫాస్టర్ స్పీడ్స్ అండి, అంటే మనకి ఎక్కడ కూడా డిస్కనెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు ఈ బ్లూటూత్ 5.0. అందుకే నేను తీసుకోవడం జరిగింది. అంతకుముందు నేను బ్లూటూత్ 4.0 యూజ్ చేశాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఇది ఎప్పుడు వస్తుందా అని చూశాను, మిగతా బ్రాండ్ చూశాను కానీ నాకు అంత నమ్మకం అనిపించలేదు. అందుకే tplink నేను తీసుకోవడం జరిగింది మళ్ళీ. సో ఇదండి
టీపీ లింక్ బ్లూటూత్ 5.0 మోడల్ నెంబర్ వచ్చేసి UB500. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.